ఓకే. ఎంత కాస్మెటిక్ సర్జరీ అయినా, ఎంత బ్యూటీకి సంబంధించిందైనా, ఇది ఎంత సీరియస్ సర్జరీ అనేది మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా మందికి బ్యూటీ అనగానే ఏదో పార్లర్‌లో మార్చేసుకునేలాగా అంత ఈజీగా ఆలోచిస్తున్నారు. అలా బయట కూడా చేసేసారు. బికాజ్ నాన్ డాక్టర్స్ ఎక్కువ మంది అయిపోయి ఫీల్డ్‌లో. హ్మ్. ఏముంది ఈ టమాటాకే గదా చేసేసుకో ఆర్ లైపోసక్షనే గదా చేసేసుకో అన్నట్లు వచ్చేసింది వెర్షన్. అండ్ ఎక్కువ మంది క్లయింట్స్ అయిపోయేసరికి ఇంకా లైట్ అయిపోయింది. అది నాట్ ఎట్ ఆల్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు ఒక సింపుల్ లైపోసక్షన్ గానీ, ఒక టమాటాకి కానీ జనరల్ అనస్థీషియాకెళ్ళాలి పేషెంట్. ప్రతి జనరల్ అనస్థీషియా ఒక ఏరోప్లేన్ రైడ్ లెక్కనే. ఓకే. అంటే ఏ ఏరోప్లేన్ కూలుతుందనేది మనం చెప్పలేం. ఇది డిస్కరేజ్ చేయడానికి కాదు. మాక్సిమం ఇప్పుడు అన్నీ కంట్రోల్డ్‌గానే ఉన్నాయి. ఆల్ ఎక్విప్‌మెంట్స్ ఆర్ వెరీ స్ట్రాంగ్. బట్ స్టిల్ అక్కడ సర్జన్ కరెక్ట్ ఉండాలి. అనస్థెటిస్ట్ కరెక్ట్ ఉండాలి. ఇంత స్ట్రాంగ్ టీమ్ ఉన్నప్పుడు మీరు ధైర్యంగా సర్జరీకెళ్ళొచ్చు. యెస్. ఈ టీమ్ మొత్తం సెట్ అవ్వడానికి అండ్ మీరు ఫిట్ ఉండాలి. హ్మ్. మీరు ఫిట్ ఉండమని ఎంకరేజ్ చేసే పంపిస్తాం మేము. అందుకే ఆహ్, సడెన్‌గా రేపు, ఎల్లుండి అంటే ఇప్పుడు ఒకవేళ ఏదో చిన్న అనస్థెటిస్ట్ ఉన్నారు ఆర్ బిగినర్ ఉన్నారనుకోండి. ఏమైనా కాంప్లికేషన్ వస్తే వాళ్ళు కొంచెం తటపటాయిస్తారు. అలాంటి పరిస్థితుల్లో మేము తీసుకోం కేసు అట్లా. సో, అన్నీ సెట్ చేసుకొని వెళ్ళాలి. అండ్ హ్మ్. వీళ్ళకి కూడాని హ్మ్. లైపోసక్షన్ అనుకోండి ఆల్‌మోస్ట్ 5-6 లీటర్స్ ఆఫ్ ఫ్యాట్ తీస్తాం.